రిషి తన క్లయింట్స్‌తో ఒక పెద్ద రెస్టారెంట్‌లో మీటింగ్‌లో ఉంటాడు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత తను బయటకొచ్చేసి తన కార్ దగ్గరికి వెళ్తూ ఉండగా అదే షా ఆ రెస్టారెంట్‌లో ఉన్న కింద పబ్‌లో చాలా నాయిసెస్ వినిపిస్తూ ఉంటాయి. ఆ డోర్ తెరుచుకుని లోపలికి, బయటికి జనాలు వెళ్తూ ఉంటే ఆ పెద్ద పెద్ద లౌడ్ మ్యూజిక్ సౌండ్సు, అలాగే అది ఒక కాలేజ్ స్టూడెంట్స్ పార్టీ చేసుకుంటున్నారని అర్థమవుతుంది రిషికి. రిషి కరెక్ట్‌గా తన కార్ డోర్ తెరిచి లోపలికి వెళ్ళేలోపు తనకి ఒక కొంచెం పరిచయం ఉన్న మొహం కనిపిస్తది. ఆ మొహాన్ని ఎప్పుడు చూడకూడదని అనుకుంటాడు. కానీ చూస్తాడు అలాగే. అసలు ఇక్కడ ఏం చేస్తున్నారా అనేసి చేతులు కట్టుకొని అలాగా వాళ్ళ కన్వర్జేషన్ వింటూ ఉంటాడు. మామ్ పార్టీ అద్దిరిపోయింది మామ్. థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్రెండ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయినా సరే ఈ పార్టీ ఇస్తే నేను వదిలేస్తాను అనుకుంటున్నావా? ఇంతకీ నా గిఫ్ట్ ఎక్కడ మామ్ అని అడుగుతాడు. ఆ అబ్బాయి పేరు రియాన్ష్. కంప్లీట్ స్పాయిల్ బ్రాట్. రిషికి అర్థమవుతుంది ఈ పార్టీ తన కోసమే అని. తన గిఫ్ట్ అడుగుతుంది ఎవరినో కాదు, తన మదర్‌నే. సింపుల్‌గా చెప్పాలంటే రిషికి స్టెప్ మదర్. తన పేరు భాగ్యలక్ష్మి రాజేంద్ర. భాగ్ అంటే పారిపో అన్నంత దూరంలో ఉండాలి అనుకుంటాడు రిషి. నేను ఇలా ఆర్ఫన్‌లా పెరగడానికి కారణం తనే. నా లైఫ్‌ని నాశనం చేసింది తనే. ఆ దయ్యమే అనుకుంటూ రిషి కొంచెం ముందుకు వెళ్తాడు. ఈలోపు ఆ బాగి ఇదిగో నీ గిఫ్ట్ అనేసి కార్ కేస్ బయటకు తీసి చూపిస్తుంది వాడికి. వాడు వెంటనే కార్ కేస్ తీసుకుని మామ్ థ్యాంక్ యూ సో మచ్ అని వాళ్ళ మమ్మీని గట్టిగా హగ్ చేసుకుని వెంటనే వాడి కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు. దానిని ఇప్పటి వరకు ఇండియాలో ఎవ్వరు కొనుక్కోలేదు. ఫస్ట్ ఇంపోర్టెడ్ కారు తన కోసమే వచ్చింది. రియాన్ష్తో పాటు తన ఫ్రెండ్స్ కూడా కార్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కొంచెం జల్సీతో చూస్తారు. ఆ కార్ ఇప్పటి వరకు వాళ్ళు ఎవరూ తీసుకోలేదు. అది చాలా కాస్ట్లీ అయినప్పటికీ బాగి తన కొడుకులు అడిగితే ఏమైనా చేస్తుంది. వీడైతే ఇంకా డబ్బులు చెట్లు కాస్తాయేమో అన్నట్టు అన్ని కోరికలు అడుగుతూ ఉంటాడు. రిషిక్ కూడా రియాన్ష్ని చూసి చాలా జల్సీగా అనిపిస్తుంది. ఉన్న వాళ్ళకి పుడితే లైఫ్ ఇలా ఉంటుంది అనుకుంటాడు. అఫ్ కోర్స్ రియాన్స్ డాడ్ ఎవరో కాదు, రిషిని కన్న తండ్రి. నాకు ఈవిడి కన్నా ఆయన అంటేనే ఎక్కువ అసహ్యం. కనీసం ఈవిడి తన కన్న పిల్లల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడింది. కానీ అతను నా కోసం ఏం చేశాడు? నన్ను వద్దన్నాడు. నా కన్న తండ్రే నన్ను గుర్తించలేదు. నా తల్లి ఇప్పటికీ వాడిలో ఏం చూసిందో నాకు అర్థం కావట్లేదు. తను హాస్పిటల్లో చివరి క్షణాల్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం నాన్న గురించి చెప్పింది. నేను ఇప్పటికీ అది మర్చిపోలేను. నేను ఒక్కసారి వెళ్ళి తనని కలిస్తే నాకు ఎలాంటి వరీసు ఉండవని చెప్పింది. ఆయన ఒక్కసారి కలిస్తే ఈ ప్రపంచంలో నాకు ఏది కావాలనే ఇస్తారు, నన్ను అందరికన్నా ఎక్కువ ప్రేమిస్తారు అని చెప్పింది. తను ఇలా ఈ పరిస్థితుల్లో ఉందని తెలిస్తే ఖచ్చితంగా ఎక్కడున్నా సరే తన కోసం వస్తారు అని చెప్పింది. నేను ఒక ఫూల్లా తన మాటలు నమ్మి ఆలోచించకుండా ఆయన దగ్గరికి వెళ్ళాను. అప్పుడే ఫస్ట్ టైం నేను ఈవిడ్ని ఆ ఇంట్లో చూసింది. ద గ్రేట్ బిజినెస్ టైకూన్ మిస్టర్ రాజేంద్రకి నాకు ఉన్న రిలేషన్షిప్ గురించి తెలిసేంత వరకు ఆవిడ నాతో బాగానే మాట్లాడింది. కానీ తర్వాత ఆ రోజున నేను కల్లో కూడా మర్చిపోను. ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను మళ్ళీ తిరిగి ఆ ఇంట్లో ఎప్పుడూ కాల్ పెట్టలేదు. అలా రిషి అనుకుంటూ ఉండగా తన కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోతూ ఉంటాయి. తను ఎప్పుడు తన కన్న తల్లి గురించి తలుచుకున్నా సరే కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి. నేను ఇప్పుడు లైఫ్లో అన్నీ సాధించాను. నా తల్లి కాచిన ప్రతి కన్నీటి బొట్టుకి వాళ్ళ మూల్యం చెల్లించేలా చేస్తాను. అతను మా అమ్మని ఏడిపించిన దానికంటే అతన్ని నేను డబల్ ఏడిపిస్తాను. తన చివరి క్షణాల వరకు అతని కోసమే ఎదురు చూసింది. అతను ఏ క్షణాన్నైనా హాస్పిటల్కి వస్తాడేమో అని అలా ఆ డోర్ వైపే చూసేది. ఆ తలుపు తెరుచుకున్న ప్రతి క్షణం ఆయనే వస్తారనే ఆశతో చివరి వరకు అలాగే తన లాస్ట్ బ్రీత్ వరకు గడిపేసింది. నా కన్న తల్లిని బాధించిన వాళ్ళు ఎవరిని నేను ఊరికే వదిలిపెట్టను. ఈలోపు రిషన్ తన కారు స్టార్ట్ చేసుకుని నెమ్మదిగా వెళ్తాడు. భాగ్యం మాత్రం తన కొడుకు కారు వైపే అలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. రిషి వాయిస్ విని వెనక్కి తిరుగుతుంది. రిషిని చూసిన వెంటనే తన మొహంలో ఉన్న నవ్వంతా మాయమైపోయి షాక్ కనిపిస్తుంది అంటూ రిషి ఆవిడ దగ్గరకు నడుచుకుని వెళ్ళి నిల్చుంటాడు. నీ కొడుకు చాలా లక్కీ. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయగానే ఒక మంచి బ్రాండ్ కార్ కొనిచ్చావు అని రిషి సీరియస్గా చూసి కొద్దిసేపు గ్యాప్ ఇస్తాడు. నేను లా కంప్లీట్ చేసినప్పుడు నేను యూనివర్సిటీ టాపర్ని, ఇండియాలోనే టాప్ వచ్చాను. కానీ నా కోసం నాకు పెన్ గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా ఎవరూ లేరు. కనీసం అప్రిషియేట్ చేయడానికి కూడా ఎవరు లేరు. హాలిడేస్లో అందరూ పేరెంట్స్తో కలిపి టూర్స్కి వెళ్తుంటే నేనేం చేసేవాడిని? హోటల్ రూమ్లో రూమ్ సర్వీస్ చేస్తూ, కిచెన్లో ప్లేట్లు కడుక్కుంటూ, నా సెమిస్టర్ ఫీజు కోసం, ఎగ్జామ్స్ ఫీజు కోసం కష్టపడుతూ ఉండేవాడిని. కనీసం జ్వరం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళేవాడిని కాదు. దాని అర్థం నేను స్ట్రాంగ్గా ఉన్నానని కాదు. వెళ్తే
మెడిసిన్స్‌కి డబ్బులు ఖర్చు పెట్టాలి. నా దగ్గర మెడిసిన్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కాదు. అలాగని టైం కూడా లేదు. ఆ వర్క్ చేసే టైంని వేస్ట్ చేసి హాస్పిటల్‌కి వెళ్తే నా సెమిస్టర్స్‌కి ఫీజ్ ఎలా కట్టాలి? నాకు ఏ సమస్య వచ్చినా చూసుకోవడానికి పేరెంట్స్ లేకపోయినా నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు. అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు నీలాంటి వాళ్ళు కాదు అని రిషి చెప్తూ ఉంటే అప్పటి వరకు అలానే వింటూ ఉంటుంది. రిషి అది నాకు తెలుసు నువ్వు అనేసి ఆవిడ చెప్తూ ఉండగా, నో నీకేం తెలీదు. యూ డోంట్ నో నథింగ్. నువ్వు ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి నాది. నువ్వు నీ కొడుకులు తింటున్న ప్రతి మెతుకు నాది. తినండి, బెగ్గర్స్‌కి పడేసాను అనుకుంటాను. రిషి అని గట్టిగా అంటుంది. కూల్ డౌన్ బాగి, ఎందుకు అరుస్తున్నావు అంటూ కొంచెం సైడ్ కొంగి తన వెనక వైపు చూస్తూ మాట్లాడతాడు. నువ్వు అరిస్తే నీ మాస్క్ ఊడిపోతుంది. కొడుకు ముందు నీ నిజ స్వరూపం తెలిసిపోతుంది అంటూ భాగ్య పక్క వైపున చూస్తూ రిషి చెప్తాడు. అప్పుడే భాగ్య వెనక్కి తిరిగి చూస్తుంది. రంజిత్ వాళ్ళ వైపు వస్తూ ఉంటాడు. తను భాగ్యలక్ష్మికి మొదటి కొడుకు. రంజిత్ భాగ్యలక్ష్మికి మాత్రమే కొడుకు. సో రిషికి తనకి ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేదు, తండ్రి వేరే. రిషి సీరియస్గా వాడి వైపే చూస్తూ ఇలా అనుకుంటాడు, వీడు పెద్ద మోసగాడు, వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. తను ఈ భాగ్యానికి మొదటి భర్తకు పుట్టిన మొదటి కొడుకు. వీడు లస్ట్కి మరో పేరు. వీడి కళ్ళిప్పుడు నా తండ్రి కంపెనీలో CEO పొజిషన్ మీద పడ్డాయి. ప్రస్తుతానికి వీడు ఆ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్లా వర్క్ చేస్తున్నాడు. నాకు డాడ్ అని పిలవడం ఇష్టం లేకపోయినా మా నాన్న అలాగే సాక్షి వాళ్ళ డాడీ ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్. సో ప్రస్తుతానికి డాడ్ కంపెనీలో CEO పొజిషన్ కోసం సాక్షి వాళ్ళ బ్రదర్ వీడు ఇద్దరు కాంపిటీషన్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆ పొజిషన్ కోసం వాళ్ళ సాయి శక్తులా ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఆ పొజిషన్ నాది, ఆ సీట్ నాది. నేను సాక్షిని అడ్డు పెట్టుకునే మొదట తన తండ్రికి, తర్వాత ఆయన ద్వారా వీళ్ళ కంపెనీ బిజినెస్ కేసెస్లోకి ఇన్వాల్వ్ అవ్వడానికి ఉపయోగపడింది. లోపు రంజిత్ దగ్గరకు వచ్చి, అమ్మ ఏమంటున్నాడు వీడు అంటాడు. మామ్ ఆల్ ఓకే అని వాళ్ళ మమ్మీని అడిగి రిషి వైపు సీరియస్గా చూస్తాడు. ఫైన్ అని వాళ్ళ మమ్మీ సీరియస్గా చెప్తుంది. జిత్ రిషిని కొంచెం వెనక్కి నెట్టి, మా మామ్కి దూరంగా ఉండు. నువ్వు నాకు ఫ్యామిలీని చూసి నా కుటుంబాన్ని చూసి అసూయపడుతున్నావని నాకు తెలుసు. నువ్వు మామ్ని బెదిరిస్తున్నావు కదా అని రంజిత్ సీరియస్ అవుతాడు. రిషికి తెలిసినంత మట్టికి రంజిత్కి రిషి గురించి కేవలం వాళ్ళ ఫ్యామిలీ రిషికి స్పాన్సర్ చేసింది ఎడ్యుకేషన్లో అని అంతవరకే తెలుసు. ఐ మీన్ ఇండైరెక్ట్గా రిషి అని కాదు. సో బాగా చదివే పిల్లలకి కొంచెం స్పాన్సర్షిప్స్ అవి ఇస్తూ ఉంటారు కదా, స్కాలర్షిప్స్ అవిని. సో రిషి ఎప్పుడు టాపర్ కాబట్టి తనకి ఆబ్వియస్లీ ఎవరు ఫండ్స్ ఇచ్చినా కానీ రిషికి వస్తూ ఉండేవి. సో రిషికి ఈవిడికి మధ్యన ఎప్పుడైనా ఇలా డిస్కషన్స్ వచ్చినప్పుడు రంజిత్ ఒకసారి చూస్తే వాళ్ళ మామ చెప్పుద్ది అనమాట, రిషికి కావాల్సిన స్పాన్సర్షిప్ కంటే కొంచెం ఎక్కువ మనీ అడుగుతున్నాడు అని అలాగా కవర్ చేసి ఉంటుంది ఒకసారి. వీడు కూడా ఇంతే, వీడి తల్లిలానే ఎదుటి వాళ్ళని నాశనం చేసి వాళ్ళ ఆనందాన్ని లాక్కోవాలని చూస్తారు. సేమ్ టు సేమ్ మామ్ అండ్ సన్ సరిపోయారు ఇద్దరు అని మనసులో అనుకుంటాడు రిషి. దేని గురించి మాట్లాడుతున్నావు? అసూయపడుతున్నానా? అది నీ కుటుంబాన్ని చూసి. ఇలాంటి కుటుంబంలో ఉండడం కంటే చచ్చిపోవడం బెటర్. నేను ఇప్పటికే నేను చెప్పాలనుకున్నదాన్ని ఈవిడితో చెప్పేసా. ఆ దృష్టిలో మీరంతా బెగ్గర్స్ మాత్రమే, ఇంకేమీ కాదు. నేను కష్టపడి సంపాదించుకున్నది నా దగ్గర ఉంది, మీ దగ్గరేముంది? కనీసం మీ దగ్గర మంచి మనసు కూడా లేదు అని రిషి అంటాడు. ఇంటి పేరు లేని అనామకుడివి, దేని గురించి మాట్లాడుతున్నారా బాస్ట్ అని పూర్తి చేసేలోపే రిషి గట్టిగా ఓడి గుద్దుతాడు ఫేస్ మీద. వెంటనే రంజిత్ వెళ్ళి కింద పడతాడు. తన లిప్స్ స్మాష్ అయిపోతాయి, బ్లడ్ కారుతుంది. దాన్ని తుడుచుకుంటూ రంజిత్ మళ్ళీ లేచి రిషి వైపు రాబోతాడు. మధ్యలో తన తల్లి ఆపుతుంది. ఎవర్రా బాస్టాడు? కనీసం నాకు నా తండ్రి ఎవరో తెలుసు, నీకు నీ తండ్రి ఎవరో తెలుసా? నీ అమ్మ ఎప్పుడైనా నీ కన్న తండ్రి ఎవరో చెప్పిందా? ఫస్ట్ వెళ్ళి ఆ డౌట్ క్లియర్ చేసుకుని అప్పుడు నా మీదకి రా అని రిషి కూడా అరుస్తాడు. వీళ్ళలా గట్టిగా అరుచుకుంటూ ఉంటే కొంతమంది జనం అక్కడే ఆగి వీళ్ళ వైపు చూస్తూ ఉంటారు. రంజిత్ కాలేజ్ టైంలోంచి అంతే రిషిని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు, ఫ్యామిలీ లేదు ఆర్ఫన్ అనేసి. ఎందుకంటే రిషి బాగా చదువుతాడు. సో అలాగా కొంచెం ఈగోలు ఉంటాయి కదా. కుటుంబం లేదనే కదా నువ్వెప్పుడు నన్ను ఎగతాళి చేసేది? అయితే ఇప్పుడు చెప్పేది క్లియర్గా విను. త్వరలోనే నా ఫ్యామిలీని నీకు పరిచయం చేస్తాను. అప్పుడు నువ్వు నన్ను చూసి ఇంకా జల్సీ ఫీల్ అవుతావు. నీ కళ్ళ ముందే నా ఫ్యామిలీతో కలిసి నేను హ్యాపీగా నా లైఫ్ని లీడ్ చేస్తాను. ఇప్పుడు అది చూసి నువ్వు చచ్చినట్టు నోరు మూసుకుంటావని రిషి ఛాలెంజ్ చేస్తాడు. ఏంటి
ఫ్యామిలీ నువ్వు సరే నేను చూస్తాను. ఫ్యామిలీని పరిచయం చేస్తాడంట. ఎక్కడి నుంచి తీసుకొస్తారా? అదేదైనా మార్కెట్‌లో దొరుకుద్దనుకుంటావా కొనుక్కొని తీసుకురాడానికి? లేదంటే రెంట్‌కి తీసుకొచ్చి చూపిస్తావా? ఒక మంచి పొజిషన్‌లో ఉన్న ఏ మంచి కుటుంబం నుంచి వాళ్ళ అమ్మాయిని నీకివ్వరు. నీ దగ్గర ఎన్ని ఆస్తులైనా ఉండని, కోట్లకి కోట్లు సంపాదించుండొచ్చు. నువ్వు దేశంలోనే గొప్ప లాయర్‌వి కావచ్చు. కానీ ఒక ఇంటి పేరు, ఒక కుటుంబం లేని ఇంటికి, ఒక మంచి పొజిషన్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా తమ కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయరు. అవన్నీ కుటుంబం ఉన్న అదృష్టవంతులకే దొరుకుతాయి. నువ్వు ఒక దురదృష్టవంతుడివి. అలాంటిది నువ్వెలా ఒక కుటుంబాన్ని పొందుతావు అంటూ రంజిత్ కూడా రిషిని ఛాలెంజ్ చేస్తాడు. రిషి అస్సలు సహించలేడు ఎవరైనా ఛాలెంజ్ చేస్తే. నీకు నోటితో కాదు చూస్తూ ఉండు, నీకు సమాధానం ఎలా చెప్తాను అని చెప్పేసి రిషి అక్కడి నుంచి వచ్చేస్తాడు. నేను ఎంత సంపాదించినా, ఎంత పెద్ద పేరు సాధించినా కానీ, ఒక కుటుంబాన్ని సంపాదిస్తే కానీ ఏది పూర్తి కాదు. వాడు ప్రతిసారి నా వీక్ పాయింట్తో నన్ను ఎగతాళి చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి అందరూ నన్ను ఇంటి పేరు కోసమే ఎగతాళి చేసేవాళ్ళు. ఎప్పుడు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరిగినా అందరూ తన పేరెంట్స్తో వస్తున్నప్పుడు నేను వాళ్ళని చూసి జలసి ఫీల్ అయ్యేవాడిని. ఏదైనా తప్పు చేస్తే మాకు కూడా పేరెంట్స్ మమ్మల్ని తిట్టాలని, మేము బాగా చదివితే మా గ్రేడ్స్ చూసి వాళ్ళు మమ్మల్ని అప్రిషియేట్ చేయాలని ఉండేది. అందరి పిల్లలు స్కూల్ అయిన తర్వాత వాళ్ళ అమ్మ చెయ్యి, నాన్న చెయ్యి పట్టుకొని ఇంటికి వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి నేను చాలాసార్లు ఏడ్చేవాడిని. నా చేతులు పట్టుకోవడానికి నా ఫ్రెండ్స్ మాత్రమే ఉండేవాళ్ళు. ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకుని మీ ముగ్గురం ఆర్ఫనేజ్కి వెళ్ళేవాళ్ళం. ప్రతిరోజు అంతే. స్కూల్ కంప్లీట్ అవ్వగానే అందరూ ఇంటికి వెళ్ళేవాళ్ళు, కానీ మేము ఆర్ఫనేజ్కి వెళ్ళేవాళ్ళం. అందరి తల్లులు వాళ్ళ పిల్లలు ఇంటికి రాగానే వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడడానికి వాళ్ళ తల్లి ఉండేది. కానీ ఆర్ఫనేజ్లో మా కోసం ఎవరు ఎదురు చూస్తారు? హాలిడేస్ వస్తే అందరూ వెకేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ స్టోరీస్ అన్నీ మాతో షేర్ చేస్తుంటే మేము ఖాళీగా అలా వింటూ ఉండేవాళ్ళం. మా దగ్గర చెప్పడానికి ఎలాంటి స్టోరీస్ ఉండవు. నాకు సెలవులున్నా, స్కూల్ ఉన్నా, ఏమున్నా లేకపోయినా అదే రొటీన్, అదే ఆర్ఫనేజ్. నాకు నా ఫ్రెండ్స్కి మా చిన్నతనం అంతా అలానే గడిచిపోయింది. కొన్నాళ్ళ తర్వాత మనుని అడాప్ట్ చేసుకోవడానికి ఒక ఫ్యామిలీ ఇంట్రెస్ట్ చూపించారు. కానీ మను సిద్ధుని నన్ను విడిచిపెట్టి వెళ్ళనని చెప్పేశాడు. మా సంబంధం ఎలాంటిదంటే మేము చనిపోయినా కూడా మా మధ్య బాండ్ అలానే ఉంటుంది. మేము ముగ్గురం అన్నింటిలోని కలిసే ఉన్నాం. మాలో ఎవరికైనా హెల్త్ బాగోకపోతే మిగతా వాళ్ళిద్దరూ ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేసి ఆ చదువు కోసం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చాము. నాకు వాళ్ళు ఉంటే అన్నీ ఉన్నట్టే. కానీ నాకు ఇప్పుడు ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ కావాలి. నాకు ఆ ఫ్యామిలీని సాక్షియే ఇవ్వగలదు. సాక్షి ద్వారానే నేను ఒక ఫ్యామిలీని సంపాదించగలను. ఐ థింక్ ఇదే సరైన సమయం. సాక్షిని సీరియస్గా మ్యారేజ్ గురించి అడగాలి. ఏం చేసైనా సరే తనని మా మ్యారేజ్కి ఒప్పించాలి. తను పీజీ చేయాలనుకుంటే మ్యారేజ్ తర్వాత కూడా చేయొచ్చు. తనకి మ్యారేజ్ తర్వాత ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. కానీ ప్రస్తుతానికి నేను ఆ రంజిత్ గడి నోరు మోయించాలి అని రిషి డిసైడ్ అవుతాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది? రిషి ఫాస్ట్ కొంచెం వరకు తెలుసుకున్నారు కదా. ఒక మా ఆర్ఫనేజ్లో ఉండే పిల్లలు అలా ఉంటారు కదా. నాకు చాలా బాధగా అనిపించింది వాళ్ళ గురించి చెప్పేటప్పుడు. సరే, ఎంతోమంది ఉంటారు ప్రపంచంలో అలాగా. ఎవరి గురించి ఆలోచించినా మనం బాధపడడం తప్ప ఏం చేయలేము. ఓకే గాయ్స్, మీకు కనుక నేను ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నాను వాళ్ళ గురించి తలుచుకుంటుంటే. సరే, మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. Thank you for listening. Please like, share, subscribe. Bye bye.